నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకాలం రసాయనాలతో విసిగిపోయిన సాగుదారులు తిరిగి భూమిని యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నేల స్వరూపం ఎలా ఉండాలి, ఈ విధానంలో నేలతల్లిని ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశాలపై ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చర్చిద్దాం. ఇదే విషయంపై అవగాహన కలిగించడానికి ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. నమస్కారం అండి విజయరామ్ గారు. మనం చూసినట్లయితే దేశంలో కొన్ని కోట్ల ఎకరాల్లో సాగు అవటం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు ఉన్నటువంటి సాగు నేలలు మంచి నేలలు అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా హెచ్ఎంటీవీ వారికి ఈ ప్రకృతి వ్యవసాయ ప్రచారాన్ని, ప్రకృతిని కాపాడాలని ఎంతగా ప్రచారం చేస్తున్న యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు. నేల 80% నిస్సారం అయిపోయింది ఈ భూభాగంలో, భారతదేశ వ్యవసాయ భూభాగంలో. దీనికి 50 నుంచి 60 సంవత్సరాల విధ్వంసం జరిగింది. ఎక్కడైతే 20% పదిలంగా ఉందో అది ఆదివాసీలు, ఎక్కడైతే చదువు లేకుండా శాస్త్రం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ యూనివర్సిటీల ద్వారా జరుగుతున్న రసాయనాలు జరగకుండా ఉన్నదో అక్కడ మాత్రం పదిలంగా 20% మాత్రమే ఉంది. దీనికి ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం కేవలం ఒక్క పంట కాలంలోనే మనం తిరిగి నిర్మాణం చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయం వైపు ప్రతి రైతు మారగలిగితే. అలానే విజయరామ్ గారు, కేవలం 20% మాత్రమే ఆరోగ్యకరమైన నేల ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆరోగ్యకరమైన నేల లేకపోవడానికి మెయిన్ రీజన్స్ మనం ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా హరిత విప్లవమే. దీంట్లో ఇంకో ఆలోచన లేదు. ఇది అందరికీ తెలిసిన 2వ క్లాస్ చదువుకున్న రైతు కుటుంబంలో ఉన్న పిల్లవాడికి కూడా ఈ విషయం తెలుసు, భూమి నిస్సారం అయిపోయిందని. అంటే ఇది ఒక రోజుతో వచ్చింది కాదండి, ఇది నిరంతరం 3 తరాలుగా జరుగుతున్న విధ్వంసం. ఇది వ్యవసాయం అంటే ఇప్పుడు చేస్తున్న మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా తండ్రి ఇలా చేశాడు, వాళ్ళ తండ్రి కూడా ఇలాగ చేశాడు అని తెలిసి భూమిని ఒక మీడియం లాగా, అంటే ఒక వస్తువు, ఈ టేబుల్ మనం ఈ కార్యక్రమానికి వాడుకుంటున్నాం. అలాగే ఆ భూమిని కూడా ఇంత రసాయనాలు వేస్తేనే పంట పండుద్ది, లేకపోతే భూమిలో సారం లేదనుకునే గతంలో ఎలా జరిగేది, ఈ భూమి మీద వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు అనేది ఇప్పుడున్న మనవాళ్ళకి, 3వ తరం వాళ్ళకి తెలియదు. వ్యవసాయం అంటే ఇలాగే అనుకుని ప్రతి సంవత్సరం ఆ మోతాదు పెంచుకుంటూ వెళ్తున్నారు. దిగుబడులు తగ్గుతున్నాయి, మద్దతు ధర లేదు, వైపరీత్యాలు తట్టుకునే స్థితిలో లేదు. ఇలా వ్యవసాయం చేయటం వల్ల 80% భూమి అంతా కూడా చౌడు మారిపోయి నిస్సారంగా అయిపోయి ఉన్నది. ఓకే, అయితే ఈ ఆరోగ్యవంతమైనటువంటి భూమిని మనం చూస్తే ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి లక్షణాలు ఉంటే మనం ఆ భూమిని ఆరోగ్యవంతమైన నేలగా పరిగణించవచ్చు? ఇలా ఆరోగ్యవంతమైనదంటే యొక్క దేశీయ విత్తనం భూమిలో పెడతాం వరకే మన పని. దీనికి మించి మనిషి అనేవాడు ఎక్కువగా తొంగి చూడాల్సిన అవసరం లేదు నేల వైపు. భూమి సారవంతం ఉందా లేదనే సరే ఒక దేశీ వాళ్ళ విత్తనం నాటితే అది ఖచ్చితంగా ఎలాంటి తెగుళ్ళు సోకకుండా దిగుబడి రావటానికి, దిగుబడి వచ్చేంత వరకు ఎలాంటి దానికి తెగుళ్ళు రాకుండా నిలబడే తత్వం దాంట్లో ఉంటుంది. అదే దీనికి పాలేకర్ గారు ఒక మాట అంటారు, చాలా బాధ కలిగే మాట మాట్లాడతారు. సారం ఉందా లేదా, భూసార పరీక్షలు చేయాలి అనేది. నేల తల్లి అన్నపూర్ణేశ్వరి అంటారు. అంటే ఎలాంటి భూమిలో అయినా పంట పండించవచ్చు. అంటే పంచభూతాల్లో ఒకటైంది ఆ నేల అనేది కేవలం మట్టి కాదు. అంటే మనం మట్టి అనుకుంటున్నాం, ఇది పంచభూతాల్లో ఒకటైంది. ఈ పంచభూతాల్లో దేన్ని కూడా మనం విడిగా చూడలేము. వీటిని కాపాడుకోవాలి. వీటికి ప్రత్యామ్నాయం లేదు. ముందుగా మనం ఈ మనుగడ సాగించాలి ఈ భూమి మీద అంటే ఖచ్చితంగా ఈ నేల తల్లిని మనం కాపాడుకోవాలి. సైంటిస్ట్ నేల అంటాడు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరూ నేల తల్లి అంటారు. అంటే ఈ భేదంతో మీరు సున్నితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అంటే ఇది ఒక ప్రాణం ఉంది ఈ భూమిలో, మనం అందరూ బతుకుతున్నామంటే దీన్ని పదిలంగా కాపాడుకోవాల్సింది ప్రకృతి వ్యవసాయంతోనే దాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతాం. ఓకే, అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారానే చేయగలుగుతామని మీరు చాలా ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. మీరు అనుసరించి కూడా చూపిస్తున్నారు, చాలామందికి అనుసరణీయం అవుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇది మనిషి అనేవాడు చాలా లోతుగా చదివి అధ్యయనం చేసి పంట విషయంలో కొత్త వంగడాలు తీసుకురావటం, లేకపోతే దీంట్లో ఇంత నైట్రోజన్ తక్కువ ఉంది, లేకపోతే ఈ డెఫిషియన్సీ ఉంది అని, ఈ లోపం ఉంది, దీనికి ఇది వేయాలి అని
చెబుతున్నారు. ఇది ఏది అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయంలో మీకు భూమి మొదటి 3 నెలల నుంచి మార్పు అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా 8 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆ భూమి. దీని మీద ఎలాంటి అపోహలు ఉన్నా సరే నా వ్యవసాయ క్షేత్రానికి మీరు సందర్శించవచ్చు. జూన్ జూలైలో ఈ కార్యక్రమం చేయడానికి పంట నాటేటప్పటి నుంచి దిగుబడి వరకు ఏ స్థాయిలో కూడా వచ్చినా సరే మీరు నా క్షేత్రంలో చూడవచ్చు. మీరు విజయరామ్ గారు, నేలను ఆరోగ్యంగా ఉంచడం ద్వారానే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఖచ్చితంగా అండి. ఆరోగ్యంగా ఉంటేనే అధిక దిగుబడులు. అధిక దిగుబడి అన్నదానికన్నా అధిక ఆరోగ్యం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ వంగడం సృష్టించాం, ఈ సంవత్సరం ఇది అంటారు. మరి గత సంవత్సరం జరిగిన వంగడాల పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ సంవత్సరం కొత్త వంగడం అంటున్నారు. ప్రతిసారి కూడా అధిక దిగుబడి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు, రైతులు. మనకి ఈ రోజున్న పరిస్థితిలో అధిక దిగుబడి అక్కర్లేదు. 25 బస్తాలు పండితే పెట్టుబడి లేకుండా అది కరెక్ట్గా 50 బస్తాలతో సమానం. అధిక రోగాలు లేకుండా మనం జీవించాలి. ఇది ఒక్కసారి సరిదిద్దుకోవాలి అందరూ. అధిక దిగుబడి కావాలా, అధిక రోగాలు కావాలా ఆలోచన చేయాలి. అధిక దిగుబడి విషయంలో మనం సూక్ష్మ పోషకాలు, పోషక విలువ లేని ఆహారం తింటున్నాము. దీనివల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంతగా పెరిగిన కారణం మనం తినే ఆహారం. ముందు భూమిని, నేల తల్లిని పాడు చేసుకున్నాము. నేల తల్లి పాడైన తర్వాత పంట పాడైంది. ఆ పంట తిన్నాక మనిషి పాడయ్యాడు. మనిషి తర్వాత మనసు పాడైంది. మళ్ళీ గట్టి సంబంధం మట్టికి మనసుకి అయితే ఉందని నేను విశ్వసిస్తున్నాను. దీని మీద ఎలాంటి అపోహలు ఉన్నా నా క్షేత్రానికి రండి. 3 నెలలు శాస్త్రవేత్తలు ఎవరికైనా సరే నా భోజనం 3 నెలలు తినిపిస్తాను. దాని ద్వారా వాళ్ళ మనసు ఎంత మార్పు వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా అంటే ఇప్పటికీ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గి చూపేటువంటి రైతుల సంఖ్య అంటే పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అవగాహన రావాల్సినటువంటి రైతుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే? ఇది ఇప్పుడు ఇంత చేసిన ప్రయత్నం భారతదేశంలో పాలేకర్ గారు కానీ ఇంకా వేరే మహనీయులు కానీ చేస్తే 1%కి మనం చేరలేదమ్మా. జరగాల్సింది చాలా ఉంది, చేయాల్సిన పని చాలా ఉంది. మీలాంటి కార్యక్రమాలు ప్రతి ఛానల్ వాళ్ళు, అంటే ఈ భూమి మీద భోజనం చేసేవాడు, నీరు తాగే ప్రతి వాడు కూడా ఇది అంత బాధ్యతగా చేయాలి. ఇది కేవలం ప్రభుత్వం దీన్ని ప్రచారం చేయాలని కొంతమంది అంటున్నారు. ప్రభుత్వం అనేది నేను విశ్వసించను. ఎందుకంటే వ్యక్తిగత బాధ్యత అనేది ముందు మన మీద ఉండాలి. నా భూమి పాడైపోతుంది, నేను అలా చేయాలి, నా పూర్వీకులు ఈ భూమిని ఎలా కాపాడుకున్నారు అనేది ప్రతి వ్యక్తి, ప్రతి రైతు ఆలోచించి చేయాలి. అలా అందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయి నుంచి మార్పు అనేది రావాలి. వాళ్ళకున్న 4-5 ఎకరాల్లో 1 ఎకరంతో ఈ సంవత్సరం మొదలు పెట్టాలని కోరుకోవటం అనేది, దీనికి వేగవంతంగా 2 రాష్ట్రాల్లో అనేక 1 డే సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నేలలో అన్ని రకాల సారవంతమైనటువంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి భూసార పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుభాష్ పాలేకర్ గారు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి 1960-70లో బర్మాషెల్ అనే ఒక అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వాషింగ్టన్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన షెల్మార్, వీళ్ళిద్దరూ మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు ఆయిల్ నిక్షేపాల గురించి అయితే వచ్చారు. వచ్చినప్పుడు ప్రతి 6 అంగుళాల మట్టిని భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పరిశోధన చేశారు. చేస్తే వాళ్ళు గమనించింది ఏంటంటే భూమి లోతుకి వెళ్తున్న కొందికి సూక్ష్మ పోషకాలు చాలా స్థాయిలో ఉంది, మొక్క తట్టుకునే స్థితిలో లేదు. భూమి అన్నపూర్ణేశ్వరి అనేది వాళ్ళు చెప్పిన మాట. దీనికి మనం ఈ చాలామంది ఉద్యాన పంటలు వేసే వాళ్ళందరూ కూడా భూమిని బల్లపరుపుగా అంటే చదునుగా చేసి సేద్యం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ హార్టికల్చర్ చేసేవాళ్ళు అవసరం లేదు. యథాస్థితిగా ఉన్నప్పుడే భూమిని అప్ అండ్ డౌన్స్, ఎత్తు పల్లాలు ఉంటాయి కూడా, అలాగే మీరు ఈ ఉద్యాన పంటలు మీరు చేసుకుంటే మంచిది. భాస్కర్ సావయ్య గారు కూడా చెప్తారు, 3 అంగుళాల మట్టిని విధ్వంసం చేయమాకండి, జాగ్రత్త అంటాడు. పాలేకర్ గారు ఇంకో మాట్లాడారు, నేలని సారం ఉందా నిస్సారం ఉందా అని టెస్ట్ చేస్తాకి నువ్వెవరు అంటాడు. అంటే నీ తల్లిని నువ్వు టెస్ట్ చేస్తావా, మంచిదా కాదని అంటాడు. చాలా కఠినమైన మాట మాట్లాడతారు. అలాగే ఈ నేల తల్లిని టెస్ట్ చేసే హక్కు మనకి లేదు. మనం చదువుకున్నంత అజ్ఞానం, దీని అవసరం అనేది లేదు. అడవిలో ఏ మొక్కని టెస్ట్ చేసి అడవి నిర్మాణం జరిగింది ప్రకృతి. ఎవరు అవసరం అనేది, మనిషి అవసరం అనేది ముఖ్యంగా ఈ వ్యవసాయానికి లోతుగా అధ్యయనం చేయడానికి అవసరం లేదు. యథాస్థితిగా మనం కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. నెక్స్ట్ అరుణ్ నాయక్ గారు ఉన్నారండి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం, నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి.
సార్ నేను పోయిన సంవత్సరం పసుపు వేసాను సార్. ఏంటండి? పసుపు వేశారు. పసుపు వేసాను సార్. సార్ పసుపుతో ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుతో ఇప్పుడు వేయచ్చండి. ఇప్పుడు అదే నీళ్ళలో వేయచ్చా? వేయచ్చు. మరి ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా, ఒక అడుగుతోనే ప్రయాణం మొదలవుద్ది. మీరు ఘనజీవామృతం వేశారా మొదటిసారి దుక్కు దున్నేటప్పుడు? లేదండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ కదా. ఈసారి ఘనజీవామృతం ఎకరానికి 200 నుంచి 400 కేజీలు, పాలేకర్ గారు 100 కేజీలు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు 400 కేజీలు కూడా ఎకరానికి వాడుతున్నారు. అలా వాడటం వల్ల ఏమవుతుందంటే భూమిలో తేమని మీకు నిలబడే శక్తి దాంట్లో ఉంటుందన్నమాట. త్వరగా భూమి మారతాకి ఉపయోగపడుతుంది. ఘనజీవామృతం ఖచ్చితంగా 200 నుంచి 400 కేజీలు ఒక ఎకరానికి మీరు వాడండి మొట్టమొదటిసారి. అలానే విజయరామ్ గారు, మీరు ఫస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసిన తొలినాళ్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడం జరిగింది? అంటే అప్పటి వరకు కూడా రసాయనాలతో పండించినటువంటి దాని అలవాటు పడిపోయినటువంటి ఆ నేలలు మళ్ళీ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేటువంటి క్రమంలో ఎలాంటి హడిల్స్ చూశారు? అంటే నిజంగా ఇది నాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు, కానీ దిగుబడి విషయంలో 18 బస్తాలు వచ్చింది. అంతకు మించి నాకు తెగుళ్ళు కానీ, మొదటి పాలేకర విషయం నేర్చుకున్న మొదటి సంవత్సరం నుంచి నేను దేశీయ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం చేశాను. ఎక్కడ హైబ్రిడ్ విత్తనాలు వాటిని తెలియదు, వాటిని వాడలేదు. కానీ గత 50-60 నుంచి పాడైపోయిన భూమి కాబట్టి, చౌడు బారిపోయిన భూమి, దాంట్లో నాకు మొదటి సంవత్సరం 18 బస్తాలు వచ్చింది. అలా ప్రయాణంగా తెగుళ్ళు మాత్రం రాలేదు, దిగుబడి తక్కువ వచ్చింది. క్రమేపా పెరుగుకుంటా అలా నాకు గత సంవత్సరం ఖరీఫ్లో చూసుకుంటే నాకు 56 బస్తాలు, బస్తా బరువు 74 కేజీలతో అదే భూమిలో నేను దేశీవాళి విత్తనంతో నేను తీశాను, బహురూపి విత్తనంతో. ఓకే. అదేవిధంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రసాయనాలకు అలవాటు పడిపోయినటువంటి చాలామంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం మొగ్గు చూపుతున్నారు. కానీ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేటువంటి సందేహంతో వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి కనీసం డబ్బులు వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. చాలామంది అడిగే ప్రశ్న అండి ఇది. నిజానికి కొంచెం మనం ఆలోచన దృక్పథం మార్చుకోవాలి. పంట పండించడానికి భూమిని ఈ విధంగా మార్చుకుని ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి చిన్న ఆలోచన, అంటే నేను ఒక మంచి పని చేస్తున్నాను, మొదలు పెడుతున్నాను అని మీలో ఎలా సంకల్పం కలిగిందో, మీరు ఈ విషయం చేస్తున్నట్టు, ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నట్టు సమాజంలో వాళ్ళకి తెలియటం అనేది ఒక ప్రధానమైన అంశం. దాని మీద మనం దృష్టి పెట్టలేదు. నేను మంచి పని చేస్తున్నాను, నాది మార్కెటింగ్ కావట్లేదు అనుకుంటే ఇది ఎవరికి తెలుసు? మీకు ఒక్కడికే తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ ఇక్కడ మీరు ఏం చేయాల్సింటే చిన్న ఖర్చు, ఒక చిన్న బోర్డు మీ గ్రామంలో ఒకటి, మీ పొలం దగ్గర ఒకటి పెడితే, ఈరోజు అందరికీ ఫోన్ సమాచారం సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఇలాంటి ఆహారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నగరంలో ఉన్న వాళ్ళే ఈ న్యాచురల్ ఫుడ్ తినాలని చూడట్లేదు. మండలాల్లో, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా నిజంగా వరద బాధితులాగా ఎదురు చూస్తున్నారు మంచి ఆహారం కోసం. అలాంటిది మనం ఇలా చేస్తున్నాం అనేది ఒక ప్రచారం చేసుకోకుండా ఎలా తెలుసుద్ది మీ గురించి నలుగురికి? అది మీరందరూ ఆలోచించాల్సిన విషయం. రెండవది, నేను చేస్తున్న పనులు 8 ఏళ్ళ నుంచి ఈ విధంగానే చేస్తున్నారు. మీరు కూడా ఆ వైపు ఒకసారి ఆలోచించండి. గుడి బడి అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి మొదటి పంటను తీసుకువెళ్ళి, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఆ కల్చర్ ఈ రోజు కూడా ఉంది. ఎందుకంటే అక్కడ వర్షాలు, ఈ పని చేస్తున్నారు కాబట్టి అక్కడ వర్షాలు కరువు లేదని నేను అనుకుంటాను. మొదటి పంట రాగానే అక్కడే ధాన్యం పొలంలో నూర్చి స్వామివారికి నైవేద్యం కింద పట్టుకెళ్తారు, పాయసం వండి. ఆ పాయసం మీరు కూడా అలా తయారు చేస్తే అయ్యవార్లు భక్తులందరికీ ఆ ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం తిన్న తర్వాత దాంట్లో చాలా ఫ్లేవర్ ఉంటుంది, మంచి సుగంధం ఉంటుంది. ఎక్కడ ఈ ప్రసాదం రోజులాగా లేదే, చాలా బాగుందని భక్తులు మిమ్మల్ని అడుగుతారు. అయ్యవారు చెప్తారు, అక్కడ చిన్న ప్రచారం బొట్టు పెట్టుకోండి, పలానా రైతు పలానా గ్రామంలో ఇలా పండించి నైవేద్యం తీసుకొచ్చాడు. అలాగే స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి భవిష్యత్తులో మీకు కళ్ళజోళ్ళు, క్యాన్సర్లు, షుగర్లు కావాలా వద్దా అది అడగండి. చిన్నపిల్లలు చాలా పాజిటివ్గా ఉంటారు, వాళ్ళే మీకు బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు. దీనికి మీరు ఎక్కువ దూరం ఖర్చు పెట్టుకుని మీరు పండించిన పంటని నగరాన్ని తీసుకొస్తాకి బోల్డ్ ఇంధనాన్ని వాడి ఖర్చు చేయకూడదు. గ్రామంలో ఉన్న వాళ్ళు ముందు పదిలంగా ఉండాలి. వాళ్ళు బాగుంటేనే దేశం పునర్నిర్మాణం చేయగలుగుతాం. నెక్స్ట్ శ్రీహరి గారు ఉన్నారండి. శ్రీహరి గారు, అయ్యా నమస్కారం, చెప్పండి. అయ్యా చెప్పండి. నేను హలో అయ్యా చెప్పండి.
మెట్ట భూమిలో వేరుశెనగ వేయాలనుకుంటున్నాం సార్. వేరుశెనగ వేరుశెనగ పండిస్తాం. ఉమ్, అవును సార్. ఉమ్. దాంట్లో జీవామృతం వేయచ్చు. ఖచ్చితంగా వేయాలి. మీరు జీవామృతంతో కాకుండా ముందుగానే ఘనజీవామృతం అనేది మీరు తయారు చేసుకుని తర్వాత జీవామృతం వండి. ఘనజీవామృతం చాలా మంది మిస్ అవుతున్నారు. దాన్ని ఖచ్చితంగా మీరు ఆచరించాలి. ఘనజీవామృతం వాడిన తర్వాత నాటిన 15 రోజులకి జీవామృతం ఇవ్వండి. ఘనజీవామృతం ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పగలుగుతారా? ఘనజీవామృతం అనే దానికి పేడ ఎక్కువ శాతం ఉంటుందమ్మా. అంటే ఒక ఎకరానికి పాలేకర్ గారు 100 కేజీలు చెప్తారు. దీన్ని ఈ రోజు పేడ, నిన్నటిది మొన్నటిది 4 రోజులు గోమయం కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకుని 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దోసెడు మట్టి, రసాయనాలు లేని మట్టి, గతంలో వాడని చోటున్న భూభాగంలో మట్టి, ఇవి తీసుకుని మనం చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటాం, చపాతీ చేసుకున్నప్పుడు అలాగే తగినంత మూత్రం పోసుకోవాలి. లడ్డు తయారు చేసుకుని గొబ్బెమ్మ తయారు చేస్తాను చూసారా, అలా తయారు చేసుకోవాలి. దీన్ని చేసుకుని దీన్ని నీడని ఆరబెట్టాలి. బెల్లము, శనగపిండి, మట్టి, పేడ, తగినంత మూత్రం కలిపి దీన్ని లడ్డూలాగా తయారు చేసుకుని ఇది ఒక 2 నుంచి 4-5 రోజుల్లో ఆరిపోతుంది. నీడని ఆరబెడితే ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది, చెడిపోదు. దీన్ని పొడి చేసుకుని ఒక ఎకరానికి 100 నుంచి 400 కేజీలు వాడితే మీకు మొదటి సంవత్సరమే 20 బస్తాల పైన రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అలానే విజయరామ్ గారు, నిజంగా కూడా ఈ విత్తనాలకి సంబంధించినటువంటి కొరతతో కూడా రైతులు ఎంతోమంది మోసపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. సో మీరు ఏం చెప్తారు? ఎలాంటి నాణ్యమైనటువంటి విత్తనాలను వాడితే బాగుంటుందంటారు? ఇది చాలా చేయాల్సిన పని ఉందమ్మా. ఈ భూమి మీద భోజనం చేసే ప్రతి వాళ్ళు భుజాన్ని ఎత్తుకోవాలి దీన్ని. ఇది నేను వ్యవసాయం చేయట్లేదు కదా, నేను ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, పెద్ద పారిశ్రామికవేత్తని అని ఆలోచించకుండా వాళ్ళ గ్రామాల్లో ఇంకా కొంత బతికే ఉంది. దేశీయ విత్తనం అనేది ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. దీన్ని ప్రచారం చేయటం, దేశీయ విత్తనాన్ని, ప్రకృతి వ్యవసాయం అనేది ఈ భూమి మీద భోజనం చేస్తున్న ప్రతివాడు దీన్ని ప్రచారం చేస్తే బయటపడగలుగుతాము. ఇది కేవలం ఎక్కడ యూనివర్సిటీలో దీని గురించి ఒక సిలబస్ లేదు, దీని ప్రత్యేక విభాగం లేదు. ఇది ఒక ఘోరమైన తప్పిదం దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఆయన అడగలేదు, పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయనకి ఏదో గుర్తింపు తీసుకురావాలని చూశారు. అది ఇష్టం వల్ల ఏమీ ఒరిగేది లేదు. ఒక ప్రకృతి వ్యవసాయం ఉందనే దానికి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యవసాయం సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో ఒక విభాగాన్ని పెట్టండి దీని మీద. దీనికి ఆ స్థానికంగా చేస్తున్న రైతుల వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా మీకు పాలేకర్ గారు ఇస్తారు. వాళ్ళే పెద్ద ప్రొఫెసర్స్, వాళ్ళు చెప్పగలుగుతారు ఎలా చేయొచ్చు ఏంటి అనేది. అలాంటి ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. మరి ఇది ప్రచారం అనేది కేవలం యూనివర్సిటీ వాళ్ళు కాకుండా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేశీయ విత్తనం గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి వేగవంతంగా ప్రచారం చేస్తే కేవలం మనం 5 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ నుంచి బయటపడగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయరామ్ గారు. అండ్ మీరు అనుకున్నట్లుగా నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం పైన అవేర్నెస్ తీసుకురావాలి. 5 సంవత్సరాల్లోనే ఒక మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మనందరం కూడా తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లాస్టిక్ మల్చింగు, అలాగే వేస్ట్ డీకంపోజరు, ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు దూరంగా ఉండాలని మరొక్కసారి మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.